triplex villas at Kollur, APR Projects. ఓ ఘోర ఘటన ప్రజలను హడలెత్తించింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆమె డెడ్ బాడీని ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కాడు. ఆ సూట్ కేసుని బాత్రూంలో దాచాడు. అంతేకాదు అత్తామామలకి కాల్ చేసి మీ కూతురిని ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టానని చెప్పాడు. ఈ దారుణం బెంగళూరులోని హులిమావు సమీపంలో దొడ్డ కన్నహల్లిలోని ఒక ఇంట్లో జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేష్, గౌరీ అనిల్ సాంభేకర్ అనే ఇద్దరు భార్యాభర్తలు గత 2 నెలలుగా కర్ణాటకలోని హోలీమావు పోలీస్ స్టేషన్ పరిధిలో దొడ్డకన్నహల్లిలో నివాసం ఉంటున్నారు. రాకేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. గత 1 సంవత్సరం నుంచి దొడ్డకన్నహల్లిలో నివసిస్తున్నారు. గౌరీ మాస్ కమ్యూనికేషన్ చదివింది. అయితే ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయడం లేదు. ఇంటి యజమాని, పొరుగువారి ప్రకారం ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. గౌరీ చాలాసార్లు రాకేష్ పై చేయి చేసుకుంది. ఈ గొడవలతో విసిగిపోయాడు రాకేష్. మార్చి 26న కూడా వీరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదై ఆవేశానికి గురైన రాకేష్ గౌరీ కడుపులో కత్తితో పొడిచాడు. తర్వాత ఆమె గొంతు కోశాడు. అయితే డెడ్ బాడీని ఏం చేయాలో తెలియక ముక్కలుగా నరికి ఒక పెద్ద ట్రావెల్ సూట్ కేసులో కుక్కాడు. దాన్ని బాత్రూంలో దాచిపెట్టి ఉంచాడు. జరిగిన విషయాన్ని గౌరీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని ఇంటి యజమాని సాయంత్రం 5:30 సౌత్ ఈస్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్కు తెలియజేశాడు. సమాచారం అందుకున్న హులిమావు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సారా ఫాతిమా దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రాకేష్ను బెంగళూరు పోలీసులు పూణేలో అరెస్టు చేశారు. నిందితుడిని కాల్ రీటెల్ రికార్డుని ఉపయోగించి ట్రాక్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. భార్య అతన్ని కొడుతుందనేది పోలీస్ ఆఫీసర్ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఆమె భర్తపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సారా ఫాతిమా కేసుకు సంబంధించిన విషయాలు మీడియాకు తెలిపారు. హులిమావు పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంటికి చేరుకునేసరికి తాళం వేసి ఉందని, లోపలికి వెళ్లిన తర్వాత బాత్రూంలో ఒక సూట్ కేసు కనిపించిందని ఎఫ్ఎస్ఎల్ టీం సూట్ కేసు తెరిచి చూడగా ఓ మహిళ డెడ్ బాడీ మొత్తం గాయాలతో కనిపించిందని ఆమె చెప్పారు. ಐದೂವರೆ ನಂತರ ನಮ್ಮ ಸೌತ್ ಈಸ್ಟ್ ಕಂಟ್ರೋಲ್ ರೂಮ್ಗೆ ಒಂದು ಕಾಲ್ ಬರುತ್ತೆ, ಈ ಥರ ಏನೋ ಹ್ಯಾಂಗಿಂಗ್ ಅಂದ್ಕೊಂಡು ಆ ಕಾಲ್ ಇದು ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಹುಲಿಮಾವು ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮತ್ತು ಟೀಮ್ ಬಂದು ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ಮನೆ ಲಾಕ್ಡ್ ಇತ್ತು. ಅದು ಓಪನ್ ಮಾಡಿ ನೋಡಿದಾಗ ಗೊತ್ತಾಗತ್ತೆ ಕಿ ಬಾತ್ರೂಮ್ದಲ್ಲಿ ಒಂದು ಸೂಟ್ ಕೇಸ್ ಇದೆ. ಸೊ ಪ್ರಾಬಬ್ಲಿ ಏನೋ ಅಫೆನ್ಸ್ ಆಗಿದೆ ಅಂದ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಈಗೆಲ್ಲ ಫೊರೆನ್ಸಿಕ್ ಎಕ್ಸ್ಪರ್ಟ್ಸ್ ಎಲ್ಲ ಬಂದು ತೆಗೆದು ನೋಡಿದಾಗ ಲೇಡಿದು ಬಾಡಿ ಇದೆ, ಇಟ್ ಈಸ್ ಇಂಟ್ಯಾಕ್ಟ್, ದೇರ್ ಆರ್ ಮಾರ್ಕ್ಸ್. ಮತ್ತು ಅವ್ರದ್ದು ಹಸ್ಬೆಂಡ್ ಇರಲಿಲ್ಲ, ಟ್ರ್ಯಾಕ್ ಮಾಡಿದಾಗ ಅವ್ರದ್ದು ಹಸ್ಬೆಂಡು ಡಿಟೈನ್ ಆಗಿದ್ದಾರೆ. ವಿ ಹ್ಯಾವ್ ಟೇಕನ್ ಅಪ್ ದ ಒನ್ ಮರ್ಡರ್ ಕೇಸ್. ಈಗ ತನಿಖೆ ಮಾಡ್ತೀವಿ ಏನಾಯಿತು ಅಂದ್ಕೊಂಡು ಅವರು ಸಿಕ್ಕಿದ್ದಾರೆ. ಇವರಿಬ್ಬರು 2 ವರ್ಷ ಆಗಿದೆ ಮದುವೆ ಆಗಿ, ಮಹಾರಾಷ್ಟ್ರದವರು. ಇಲ್ಲಿ ಹೋದ ತಿಂಗಳು ಬಂದಿದ್ರು ಜಾಬ್ ಮಾಡೋಕ್ಕೆ. ಅವರು IT ದಲ್ಲಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿ ಹಿಟಾಚಿ ಕಂಪ್ನಿದಲ್ಲಿ ಏನೋ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರು ಹೌಸ್ ವೈಫ್ ಇದ್ರು, ಜಾಬ್ ಹುಡುಕ್ತಾ ಇದ್ರು ಅಂತೆ. ಇಲ್ಲ ಪೀಸಸ್ ಇಲ್ಲ, ಬಾಡಿ ಫುಲ್ ಇದೆ. ಸೂಟ್ ಕೇಸಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ನಾಳೆ ಇದರಿಂದ ಎಕ್ಸ್ಪರ್ಟ್ಸ್ ಇಂದ ನಾವು PM ಮಾಡಿಸಿದಾಗ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಇಲ್ಲಿ ಏನೇನು ಇಂಜುರೀಸ್ ಇದೆ ಅಂತ. ನಮ್ಮ ಕಂಟ್ರೋಲ್ ರೂಮ್ ಬಂದು ಹೇಗೆ ಮಾಹಿತಿ ಎಲ್ಲ ಬಂತು ಅಂತ ನಾವು ತನಿಖೆ ಮಾಡ್ತೀವಿ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.